క్లాస్లో నేను కూచిపూడి నమస్కారం ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఎలా చేయాలి అనేది డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక స్టెప్ నేర్చుకుంటున్నప్పుడు ఒకేసారి ఆ స్టెప్ మొత్తం నేర్చుకోకూడదు. ముందు ఆ స్టెప్ కి సంబంధించిన లెగ్ మూమెంట్ నేర్చుకుని, తర్వాత హ్యాండ్ మూమెంట్ నేర్చుకుని, అప్పుడు టోటల్ స్టెప్ నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ నమస్కారానికి కూడా నేను ముందు లెగ్ మూమెంట్ చూపిస్తాను, చూసి నేర్చుకోండి. 1 2 3. చూడండి, నేను స్టెప్ 2 చేస్తున్నప్పుడు ముందు కుడి కాలిని ఫోల్డ్ చేసి అప్పుడు మడమానించి అప్పుడు టోటల్గా ఆనించాను. సో మీరు కూడా కాలు మొత్తం ఒకేసారి ఆనించకుండా ముందు కాలిని మడత పెట్టి మడమానించి అప్పుడు మొత్తం ఆనించండి. 4 5 6. చూసారా, ఇక్కడ 6th స్టెప్ చేసినప్పుడు 2 కాళ్ళను ఎడంగా వి షేప్ లో పెట్టి ఉంచాను. మీరు కూడా నాలాగా వి షేప్ లో పెట్టి ఉంచండి. 7. మీరు ఇలా కింద కూర్చున్నప్పుడు నాలాగా వేళ్ల మీదే కూర్చోవాలి. 8 9 10 11. ఇప్పుడు నమస్కారానికి చేతులు ఎలా పెట్టాలో చూద్దాము. 1. చూడండి, స్టెప్ 1 చేసినప్పుడు మీ మోచేతులు అంటే మీ ఎల్బోస్ ని అస్సలు కిందకు దించకండి. అవి నేను చూపిస్తున్నట్లు స్ట్రైట్ గానే ఉంచాలి. 2. చూడండి, ఈ సెకండ్ స్టెప్ చేసినప్పుడు కూడా చాలా మిస్టేక్స్ చేస్తారు. నేను చూపిస్తున్నట్లుగా అరచేతుల్ని అలా పైకి పెట్టకూడదు, అలా అని మరీ కిందకి వాల్చేయకూడదు, సమానంగా ఉంచాలి అంతే. చేతులను కూడా మరీ పొడుగ్గా చాపేయకూడదు, మరీ దగ్గరికి చేర్చకూడదు. వాటిని నేను చూపిస్తున్నట్లు సమానంగా ఉంచాలి. మన చేతి వేళ్లను కూడా కిందకు వాల్చకుండా నిటారుగా ఉండేటట్లు చూసుకోండి. 3. తలకు పైన పెట్టే నమస్కారం మనం దేవుడికి పెడతాము. 4. నుదిటి దగ్గర పెట్టే నమస్కారం గురువులకి పెడతాము. 5. వక్షము దగ్గర పెట్టే నమస్కారం ప్రేక్షకులకి, బ్రాహ్మణులకు, పెద్దలకు పెడతాము. 6 7. చూడండి, 7th స్టెప్ దగ్గర మనం భూదేవికి నమస్కారం చేస్తున్నప్పుడు మోచేతులు ఎప్పుడు దగ్గరికి ఉండకూడదు. మనం మోచేతులను కూడా ఎడంగా పెట్టి అప్పుడు మనం నమస్కారం చేయాలి. 7 8 9. ఈ స్టెప్ చేస్తున్నప్పుడు నడుముని మరీ ముందుకు బెండ్ చేయకండి, అలానే వెనక్కి మరీ వంచకండి. కేవలం స్ట్రైట్ గా ఉండాలి అంతే. 10 11. ఇప్పుడు టోటల్ నమస్కారం ఎలా చేయాలో చూద్దాము. 1 2 3 4 5 6. చూసారా, ఇక్కడ నేను వి షేప్ లో పెట్టి వేళ్ల మీద కూర్చుంటున్నాను, మీరు అలానే కూర్చోవాలి. 7 8 9 10 11. ఇంకా నెక్స్ట్ క్లాస్ నుంచి కూచిపూడి స్టెప్స్ నేర్పించడం స్టార్ట్ చేస్తాను.